महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री विघ्नेशविभाभास्यं सेवकाभीष्टदायकं एकदं तं उमापुत्रं नमामि गणनायकम्। शारदा शारदं भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निध्यो सन्निध्यो क्रियात्। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमादारं श्रीनिवासमहं भजे। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అతడే రక్షకుడాదరికతడే అతడే రక్షకుడాదరికతడే పట్టియుండగ భయపడ చోటే దీయతడే రక్షకుడాదరికతడే పట్టియుండగ భయపడ చోటే
శరములు అనంతాయుధము అనంతుడు ధరి చలరగను అనంత కరములు అనంతాయుధము అనంతుడు ధరి చలరగను కనుగొన శరణాగతులకు మనకును రక్షక గోవింద. కలియుగంలో సాటి లేని దైవము, 714 లోకములున్న ఈ భూలోకాన్నే వాసంగా చేసుకొని శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయతే నమః. కలియుగ ప్రత్యక్ష దైవమై సకల మానవ కోటిని రక్షించడానికి ఆపదమొక్కుల వాడై అనాథ రక్షకుడై కొలిచిన వారి పాలిట కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో శ్రీ వెంకటేశ్వర శరణాగతి భక్తి తత్వ వారధి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష దైవాన్ని కన్నులారా వీక్షించి ఉత్సవాలలో వాహనాలలో యావత్ ప్రపంచమంతా కూడా తరించిపోతున్నటువంటి ఈ మహాశుభ సందర్భంలో సకల కళావేదిక అయిన నాదనీరాజనం వేదిక మీద హరికథాగానం, పరమ భాగవతోత్తమ శిఖామణి అయినటువంటి శ్రీకృష్ణ భగవానునికి ప్రియమిత్రుడైనటువంటి పరమ భక్తాగ్రగణ్యుడైన కుచేలుని యొక్క చరిత్ర. కుచేల వరద గోవింద గోవింద భక్తజన శిఖామణి కుచేలుని భవ్య కథా సుధా నుడి. వింటే భాగవతాన్ని వినాలి. ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని కథలు విన్నా భాగవతము విననిదే మోక్షం లేదు, శాంతి లేవు. మహర్షులు చెప్పినటువంటి మాట.
ఏ కథలయందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూరి జనముచే కథలు పుణ్య కథలని అకర్ణ్యో పోతుర్రు పెద్దలతి హర్షమున హరికథలు భాగవత కథలే. సకల జీవరాశిని కూడా తరింపజేయగలిగినటువంటి అపారమైన శక్తిని, తత్వాన్ని నింపి పెట్టాడు వేదవ్యాస భగవానుల వారు భాగవతంలో. అందులో తెలుగువాడై పుట్టాడేమో ఆ వేదవ్యాసుడు, తనివి తీరక మహాకవి శబ్దవాచ్యుడైనటువంటి బొమ్మర పోతనామాచ్యుల వారిగా భాగవతాన్ని సుఖయోగింద్రుల వారు పరీక్ష నరేంద్రుల వారికి వినిపిస్తూ ఉంటే దశమస్కంధంలో భక్త కుచేల చరిత్ర వచ్చింది. అప్పటికే ఒళ్ళు పులకరించిపోయి ఉన్న పరీక్ష నరేంద్రుడు అన్నాడు, ఈయన భగవంతుడు, ఆయన కడుంగడు పేదవాడు, ఏది కావాలన్నప్పటికీ కూడా ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్న కల్పతరువైనటువంటి సర్వేశ్వరుడు కృష్ణుడు. భగవంతుని వద్ద మోక్షాన్ని, భక్తిని, ఆనందాన్ని తప్ప మరి ఏది కూడా ఆశించినటువంటి ఈ ప్రపంచానంతటినీ కూడా తృణప్రాయంగా భావించిన పరమ భాగవతోత్తముడైనటువంటి కుచేలుడు. ఎవరు గెలిచారండి? భగవంతుడిచ్చిన ధనమా, భాగవతుని యొక్క భక్తి ధనమా అంటే భగవంతుడు తాను ఓడి తన భక్తుణ్ణి గెలిపించి భగవంతుడు భక్తజనవత్సరుడన్న సత్యాన్ని ఈ సృష్టికి చాటాడండి. ఏడుకొండలవాడమే వెంకటరమణ గోవింద గోవింద. ఏమండి, పరమ పవిత్రమైనటువంటి భారతదేశము భక్తులకు గని. అందులో గుజరాత్ రాష్ట్రంలో ఉజ్జయిని మహాపట్టణంలో ఒక అగ్రహారంలో 4 తరాలుగా పాపం ఎంతో బీదరికంతో పేదరికంతో బ్రతుకుతూ ఉన్న ఒక సజ్జనులైన వేదాంగ విధులైన భక్తినే ధనంగా కలిగినటువంటి ఓ బ్రాహ్మణ కుటుంబం నివసిస్తోంది. అందులో 4వ తరంలో పుట్టినటువంటి వాడే. ఆయన పేరు పెద్దలు మంచి పేరే పెట్టారు, సుధాముడు అని. కానీ ప్రజలందరూ అన్నట్టు వీడికి సుధాముడు అని పేరెందుకు? ఎప్పుడూ కూడా మాసిన వస్త్రాలను ధరించి ఉంటాడు, కుచేలుడు అన్నారట. కుచేల శబ్దాన్ని తలచుకున్నట్లయితే చాలండి, కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం లభించేస్తుంది ఎట్టివారికైనా. భగవత్ ప్రీతి పొందినటువంటి నామం అది కుచేల నామం. అందువల్ల ఏ జన్మల భాగ్యం పండింతో కుచేలుణ్ణి వేద విద్యలు నేర్చుకోవడానికై అప్పటిలో మహాగురుకుల పాఠశాల అని పేరు పొందిన మహానుభావుడైన సందీపని మహర్షి, ఆయన మహామహోపాధ్యాయుడు, ఆయన దగ్గర చేర్చారు ఈ కుచేలుణ్ణి. జీవితం పండింది. కృష్ణ బలరాములు వేదాలు నేర్చుకుందుకై వచ్చారు అక్కడికి. భగవంతుడంతటి వాడు కూడా చెప్తాడు, గురువు లేకపోతే గురి లేదయ్యా జీవితానికి అని. కొద్ది కాలం మాత్రమే ఉన్నారు, సకల విద్యాపారంగతులైనారు. భగవంతుని యొక్క సన్నిధానాన్ని వీడలేక పూర్వజన్మ సంస్కారాలతో దుఃఖిస్తున్నాడు కుచేలుడున్నాడు. మిత్రమా, మా ఇంటి తలుపులు, మా గుండె తలపులు నీకోసం ఎప్పుడు తెరిచి ఉంటాయి సుమా. నీకెప్పటికీ కూడా ఈ కృష్ణుడు స్వాగతం పలుకుతూనే ఉంటాడు. నన్ను చూడాలని తలచుకో, నేను నీ దగ్గర ఉంటాను ఎప్పుడు అన్నాడు ఆయన. పరమానంద భరితుడైనాడు కుచేలుడు. గ్రామానికి చేరుకున్నారు. యుక్త వయస్సు వచ్చింది, చక్కగా వివాహం చేశారు. పరమ దారిద్ర్యంతో విలవిలలాడిపోతున్న మహానుభావుడికి లెక్కకు మించినటువంటి సంతానం, ఇంట పట్టెడన్నం కూడా బిడ్డలకు పెట్టలేనటువంటి పేదరికం. ఆ పేదరికాన్ని చెప్పాలి అంటే ఆ పేదరికాన్ని భరిస్తూ ఉన్నటువంటి ఇల్లాలిని గురించి చెప్పుకోవాలి. కుచేలుని భార్య వామాక్షీదేవి. ఆవిడ ఓర్పునకు భూదేవి అంత శక్తి కలిగినటువంటి మహాతల్లి. పుస్తయున్నల్ల పూసలును మోమున కుంకుమ బొట్టు దప్ప పుస్తయున్నల్ల పూసలును మోమున కుంకుమ బొట్టు తప్ప ఏ వస్తువు కూడలేదైనా ఆమె మోమున
సుస్తవనీయమైన తేజమును చూచి నమస్కృతి చేయబుద్ధియో వాస్తవ శోభస్త్రీలకిల పావనశీలముగాక ఏ మగు పుస్తే నల్ల పూసలు కుంకుమ బొట్టు మాసిన చీర తప్ప 27 మంది బిడ్డలు తప్ప ఏ ఐశ్వర్యం లేనటువంటి కడుంగడు పేదరాలు ఓ పేదవానికి ఇల్లాలు ఆమె వామాక్షి. మధ్యాహ్నము భోజన సమయంలో పిల్లలు ఎప్పుడైతే విలవిలలాడిపోతున్నారో ఆకలి బాధతో భర్త గారిని ఒక్కసారి పిలిచింది, సంసారాన్ని చూపించి ఆ పిల్లల యొక్క ఆకలి బాధను తీర్చమని తెలియజేసింది భర్త గారికి. ఎలా సంపాదించమంటావు ఆ మార్గాన్ని కూడా చెప్పమన్నాడు ఆయన. మహానుభావుడైన కృష్ణ భక్తుడు కుచేలుడు. అప్పుడు ఆవిడ అన్నదండి, ఏమని అన్నది తెలుసా? శ్రీనాథు శ్రీతగితుని వేడ తొలగదా దారిద్ర్య బాధ కృష్ణ పాదాలను ఆశ్రయించమన్నదామే. కృష్ణ దర్శనం చెయ్యమన్నది ఇదొకటి వినిపించింది. కృష్ణుడు ఏ కానుకిచ్చినా పర్వాలేదు, కృష్ణ దర్శనం చేస్తే చాలు మీ బాల్యమిత్రుడు మిమ్మల్ని ఉట్టి చేతులతో పంపడు. 10 గోవులు ఇచ్చినా కూడా పాలు పెరుగు మన బిడ్డల ప్రాణాలను రక్షించుకుంటామన్నది. అయితే కానుకగా ఏదైనా ఇస్తావా దేవుడి దగ్గరికి, రిక్త హస్తాలతో వెళ్ళకూడదన్నాడు ఆయన. ఎక్కడ దాచిన అటుకులున్నాయో 3 గుప్పెళ్ళ అటుకులు మూటగట్టింది. ఆ తల్లి భర్త గారి చేతికిచ్చింది. ఆయన శ్రీకృష్ణనామ స్మరణంతో ద్వారకా నగరానికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు కృష్ణ దర్శనార్థమై. 7 కొండల వాడమే వెంకటరమణ గోవింద గోవింద. మందారమూలే మదనాభిరామం బింబాధర పూరిత వేణునాదం గోప గోపీజన మధ్య సంస్థం గోపే గోకుల పూర్ణ చంద్రం నీలఘనాధర మోహన నీలఘనాధర మోహన కృష్ణ నిరుపమ మధుర కృపాధన నిరత ప్రణత శరణ నీలఘనాధర మోహన కృష్ణ నిరుపమ మధుర కృపాధన నిరత ప్రణత శరణ నీలఘనాధర మోహన. పాలిత జడ జీవ భువన పాలిత
ఎన్ని శ్రమలకొచ్చాడో. ఎక్కడ గుజరాతులో ఉన్నటువంటి ఉజ్జయిని, మరి ఎక్కడ ద్వారక. నడిచి వెళ్ళాడు కృష్ణ భక్తిని ఊతగా ఆధారంగా. ద్వారకా నగరంలోనికి ప్రవేశించాడు. ద్వారపాలకుల చేత కబురు పెట్టాడు. చిన్ననాటి బాల్యమిత్రుడు కుచేలుడు వచ్చాడు అనగానే కృష్ణ భగవానుడు ఎలా ఉన్నాడటైనా సర్వాంగ సుందరంగా అలంకరించుకుని శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి అమ్మవారి యొక్క మందిరానికి ఆ రోజున విందు భోజనం చేయడానికి వెడుతూ ఉన్నట్ట. అమ్మవారు రుక్మిణీదేవి తక్కినటువంటి చెల్లెండ్రైనటువంటి 7గురితో సహా సత్యభామ, జాంబవతి, కాళింది, నాగ్నజితి మొదలైనటువంటి తన సవతి సోదరీమణులందరితో కలిపి స్వామివారికి విందు భోజనాన్ని సిద్ధం చేసిందట. వాళ్ళందరూ కూడా అంటున్నారు, చక్కని గుణవంతుడు సతిని కుమగడాయ, ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పేమమ్మా. చక్కని గుణవంతుడు సతిని కుమగడాయ. నెలతని నోములు నేడే పలియా జగదే, నెలతని నోములు నేడే పలియా జగదే, కలలు నీకిప్పుడే నీ కలలాయనే. నెలతని నోములు నేడే పలియా జగదే, కలలు నీకిప్పుడే నీ కలలాయనే. పలికిన సగినాలు పలికిన సగినాలు పతిల్తు వచ్చే. తలచగానే తానే ఇటు వచ్చే. పలికిన సగినాలు తలచగానే విభుడు తానే ఎందు వచ్చెను. చక్కని గుణవంతుడు సతిని కుమగడాయ, ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పేమమ్మా. చక్కని గుణవంతుడు సతిని కుమగడాయ. ఆ విందు భోజనానికై వచ్చారు స్వామివారు. పరమ భక్తాగ్రగణ్యుడైన కుచేలుడు వచ్చాడన్నటువంటి వార్త తెలిసింది. స్వామివారు పత్ని సమేతంగా ఎదురుగా వెళ్ళాడు కుచేలుణ్ణి. ఎదురుగానేగి స్వాగతము పల్లికి ఎదపోగ కౌదలిచి ముదమున తోడి తెచి తన తల్పమున కూర్చుండాను. కాళ్ళు గడిగి వినిర్మల భక్తి తనదు మస్తకంబున తజ్జలముల దాల్చే గడాను రక్తి. రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మకు ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద. ఆహా, ఆమె నోచిన నోములన్నీ ఫలించాయట. రుక్మిణి అమ్మవారికి చేసిన పూజలన్నీ సత్యాలయ్యాయట. కృష్ణ భగవాను కోరి పెండ్లి ఆడినటువంటి మహాభాగ్యశాలిని భాగ్యలక్ష్మి తండ్రి అండి ఆవిడ. మహాలక్ష్మి అమ్మవారు రుక్మిణి అమ్మవారు ఎదురుగా స్వామివారికి స్వాగతాన్ని వెళ్ళి ఆ కుచేలును అందరూ కలిపి లోపలికి తీసుకుని వచ్చారు. 7 అంతస్తుల మేడలో భగవంతుడిని పూజించినట్లుగా పూజించారు. కనక కలస సలిలమ్ము చేత కాళ్ళు గడిగి ఆ నీటిని తమ తలలపై చల్లుకున్నారట.
గంధ పుష్ప అక్షతలతో పూజించిన తరువాత 1,00,000 గోవులనిచ్చాడు, అనేక హిరణ్యములనిచ్చాడు, భూదానం చేశాడు, స్వర్ణదానం చేశాడు, అన్ని దానాలు చేశాడు. కానీ కేవలం కుచేలుడు మాత్రం స్వామివారి పాదార విందాలను మాత్రమే చూస్తున్నట్టయిన. ఆహా, దేవాది దేవుని చేత పాదాలను కడిగించుకున్నాడు. లక్ష్మీదేవి రుక్మిణీదేవి జలాలను పోస్తోందిట. ఈ భాగ్యాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారట. కుచేల, ఎంత దూరం నుంచి వచ్చావో, ఇదిగో మా రుక్మిణి స్వయంగా వడ్డించినటువంటి విందు భోజనాన్ని ఆరగించాలి సుమా. చూసావా, ఈ రోజున 100 రకాలు వండింది, నీకోసమో నా కోసమో. అది ఏ భాగవత శిఖామణులు మన ఇంట వచ్చి విస్తరి వేయబోతున్నారో అనుకున్నదేమో. ఈ రోజున నీతో పాటు నాకు కూడా విందు భోజనమే సుమా కుచేల అని అన్నారట. అందుకే అన్నమాచార్యుల వారు గానం చేస్తూ అమ్మవారు చేసేటువంటి వంట ఇల్లంటే అమ్మవారికి చాలా ప్రియమైనటువంటిదట. అందుకే పాడతాడైనా అన్నమయ్య ఏమని, అలమేలు మంగమ్మ సర్వాలంకార భూషితురాలై వెంకటేశ్వర స్వామి వారికి స్వయంగా వడ్డించడానికి వచ్చిందటండి ఆవిడ. దాన్ని ఆ కీర్తనను అన్నమయ్య పడతాడు. కల కల నవ్వులతోడ కలికి చూపులతోడ అలబలములు చేసి అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ కల కల నవ్వులతోడ కలికి చూపులతోడ కల కల నవ్వులతోడ కలికి చూపులతోడ అలబలములు చేసి అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ. రమణ గోవింద. ఎలా వడ్డిస్తోంది ఆవిడ, తానే వడ్డించినట తగీలు కట్టుకోడ అని పట్టు కాచుకున్న తలమేలు మంగ. వంటల వారన్నీ బంగారు పాత్రలలో తెచ్చిపెట్టగా తానే స్వయంగా వడ్డిస్తోందిట. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. అందువల్ల జగన్మాతృదేవత అయి రుక్మిణీదేవి స్వయంగా కుచేలుడికి వడ్డించిందిటండి. భోజనం అయిన తర్వాత కృష్ణుడు అడిగాడు, అందరూ లక్ష్ములు మాకేసి కన్నెత్తి చూశారు గాని ఓ కుచేల, నీ వైపు ఒక సంతాన లక్ష్మి తప్ప ఏ లక్ష్మి కూడా కళ్ళెత్తి చూడలేదు కదయ్యా కుచేల. ఇంతమంది సంతానమా, ఎలా రక్షించుకుంటున్నావు వీళ్ళందరినీ కూడా అని ఎప్పుడైతే అలా ప్రశ్నించారో ఆయన అన్నట్ట, సాందీపని మహర్షి సరిగ్గానే ఆశీర్వదించాడు. జగద్గురువు అయినటువంటి నీకు గురువులు ఎవరయ్యా, వారందరూ మాకు మాత్రమే గురువులైనటువంటి వారు అన్నారటండి. అలాగానే కృష్ణుడు పరమానంద భరితుడైపోయి చిన్ననాటి ముచ్చట్లన్నీ కూడా చెప్పుకున్న తరువాత ఒళ్ళంతా కూడా చెమటలతో నిండిపోయిందట కుచేలుడికి. వెంటనే స్వామివారు అమ్మవారి వంక చూశారటండి. ఏదైనా కూడా అన్యోన్య దాంపత్యం ఇద్దరు సంప్రదించుకుంటారు, మన వాడికి చెమటలు పోవాలి అన్నారట. వెంటనే వింజామర తీసుకొచ్చిందట అమ్మవారు. దేవి పర్యచరత్ భైష్మీ చామరవ్ యజనేనవై అంటాడు వ్యాస భగవానుడు. అమ్మవారు స్వయంగా మహాలక్ష్మీదేవి చామరతో వీస్తోందిటండి కుచేలుడికి. ఏమి భాగ్యం చేసుకున్నాడండి. కమ్మని కబుర్లు చెప్తున్నాడు. తాను రుక్మిణీదేవి ఉండేటువంటి ఏకాంత శయ్య పైన కుచేలుణ్ణి కూర్చోబెట్టుకుని కృష్ణయ్య. సకల దేవతలందరూ అనుకుంటున్నారట, బమ్మెరపోతున్న అద్భుతమైనటువంటి ఓ పద్యాన్ని చెప్తాడు ఈ సందర్భంగా. ఏమి తపంబు చేసెనుకో ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణి దివిజోత్తముండు తొల్బామున యోగి విస్ఫురదు పాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి. ఈ రమాధినాథు నిజ కల్పమునన్ వసియున్నవాడి ఈ మహనీయ మూర్తి వినికెనయే ముని పుంగములంత
ప్రసాదమే ఎన్నియోను గతి ఇతనిదే కన కాదనరాదు ఇతని ప్రసాదమే ఎన్నియోను గతి ఇతనిదే కన కాదనరాదు ఇతని ప్రసాదమే ఆయములో ఘన సంసారము ప్రాయంబులలో పరగిని ఆయమందుకును హరితాని ఆయమందుకును హరితాని దాయక పాయక తగిలు నాడు కృష్ణ కృష్ణ దాయక పాయక తగిలు నాడు దాయక పాయక తగిలు నాడు ఇతని ప్రసాద గది ఇతనిదే కన కాదనరాదు ఇతని ప్రసాదమే ఎన్నియోను గోవింద 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 ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద దేవాది దేవుడైన కృష్ణ భగవానుని యొక్క కరుణామయ వీచిక ఆయన పైన కదిలింది. ఏమి తపస్సు చేశాడో ఈ కుచేలుడు. తన తల్లిదండ్రులను కాని బ్రహ్మాది దేవతలను కాని మహర్షులను కాని సద్గురువులను కాని కుచేలుణ్ణి పూజించినంత ప్రేమగా ప్రీతిగా స్నేహంగా ఆనందంగా పూజించడం చూడలేదు కృష్ణుణ్ణి. ఏమి పూజలు చేసుకున్నాడో గత జన్మలలో ఈ కుచేలుడు ఈ భాగవతోత్తముడని దేవతలందరూ కొనియాడగా పరమానంద భరితుడైనాడు. చిన్ననాటి ముచ్చటలన్నీ కూడా చెప్పుకున్నారు. ప్రభో నాకింక సెలవిప్పించండి, అమృతప్రాయమైనటువంటి నీ దర్శన భాగ్యాన్ని ఇచ్చావు, నువ్వు ఆదరించావు, లోకైక శరణ్యుడవు, లోకైక వత్సలుడవు, శరణాగత త్రాణ బిరుదాంకితుడవు అన్న మాటను సార్థకం చేశావు. ప్రభో నాకు సెలవిప్పించు కృష్ణ అన్నారాయన. అనగానే కుచేలా చూస్తుంటే చాలా పేదరికంలో ఉన్నట్లున్నావు, ఏదైనా వరం కావాలంటే కోరుకోవయ్యా ఇస్తాను అన్నాడు. ఇప్పుడైనా కూడా ఇంటి గుట్టు బయట పెడతాడేమో అని కుచేలుడి దృష్టిలో ఏమున్నది? ఒకటే అన్నాడు, నువ్విచ్చినది ఏదైతే ఉన్నదో దానికి సర్వదా కృతజ్ఞతలు. నువ్వు ఇవ్వనిది నాకు చెందనిది ఏదైతే ఉందనుకో దానికి ఇంకా ఇంకా కృతజ్ఞతలు అన్నట్ట. ఏది నాకు కావలసినదో, నా జీవితానికి ఏదైతే అవసరమైనదైతే ఉన్నదో అది నాకు దగ్గర చేర్చావు, ఏదైతే నా జీవితానికి దూరం చేయాలనుకున్నావో దాన్ని చేశావు. నీ అంత ఉపకారి ఇంకెవరైనా ఉన్నారా ఈ సృష్టిలో? ఏ పారని భక్తి ఇంత గలిగిన చాలు అన్నమయ్య అంటారు. ఏ పారని భక్తి ఎంత కలిగిన చాలు, పై పై సిరులెల్ల పాదుకొని నిలచును పలు విచారములేలా. దేవాదిదేవుడైనటువంటి కృష్ణ భగవానుడితో అన్నాడు, నీ దయగలిగినటువంటి వారికి సర్వైశ్వర్యాలు అక్కడ కొలువై ఉంటాయి ప్రభో, నేను బయలుదేరుతున్నానన్నాడు. కళ్ళ నీళ్లతో కృష్ణ భగవానుడు వీడుకోలు పలుకుతున్నాట కుచేలుడికి. అక్కయ్య రుక్మిణి చూసావే,
ఇన్నిసార్లు పుట్టింటికి వెళ్ళాం, నీ మొహాలు కానీ నా మొహాలు కానీ ఏ రోజైనా కనీసం అయ్యో అన్న పాపాన పోయాడు, స్నేహితుడు వెళ్ళిపోతుంటే కళ్ళ నీళ్లు కారుస్తున్నాడు అంటుంటే రుక్మిణి అమ్మ అంటోందిట, ఆయన పరమ భాగవత జన ప్రియుడు ఆయన. అందువల్ల గోవు వెంటం తగులు కోడే భంగి అని తన భక్తుల వెంటనంటి ఉంటాడమ్మా ఈ సర్వేశ్వరుడు. కలిగి యశోదకు కన్నమాణికము తలచిన కరికిని తగుదీకు అలద్రోపదికిని ఆవద్బంధుడు చెలరేగినయి శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. కృష్ణ భగవానుడి యొక్క మంగళ మంజుల సుందర రూపాన్ని వీక్షిస్తూ వెళ్ళిపోతున్నట్టండి. ఎక్కడికి? తన యొక్క ఆ ఉజ్జయిని రాజ్యం దగ్గర ఉన్న తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఆ కృష్ణుని మంగళ మంజుల సౌందర్యాన్ని బమ్మెరపోతన్న గారు వర్ణించినట్టు ఎవరైనా వర్ణించగలరా? హార కిరీట కేయూరా కనకంకణ భూషణుడు ఆశ్రిత పోషణుడు లాలిత కాంచి కలాప శోభిత కటిమండలుడు అంచిత కుండలుడు మహనీయ మణిక్రణిగ్రైవేవ మహనీయ కౌస్తుభ మణిక్రణిగ్రైవేయకుండు ఆనందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుడు భువన ప్రశస్తుడజుడు కమ్ర సౌర భవన మాలికాధరుడు హత విమోహుడు నవ్య పీతాంబరాలంకృతుడు నవ్య పీతాంబరాలంకృతుడు లలిత నూపురాలంకృతుండు నిరతిశయ దర్శనీయతముడు నిరతిశయ దుర్గుణుడు దర్శనీయతముడు కృష్ణుడు ఆన ఆన తన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద పరమానంద భరిత చిత్తంతో తిన్నగా తన ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడండి. మనసు నిండా మాధవుడే నిండి ఉన్నాడు ఆయనకి. తన ఊరిలోనికి వెళ్ళాడు, అగ్రహారంలోనికి వెళ్ళాడు, వీధిలోనికి వెళ్ళాడు, ఇంటి దగ్గరకు వెళ్ళాడు. కృష్ణ మందిరం కన్నా సుందరమైన అద్భుతమైనటువంటి మందిరం కనిపించింది. ఒక్కసారిగా దిగాలు పడిపోయాడు. అయ్యో, మాకిక్కడ ఉన్నటువంటి తాటి ఆకుల కొంప ఏమైనదో, నా చిన్నారులందరూ ఏమైనారో, ఆకలి తప్పులకు తాళలేకుండా ఉన్న వారిని నా భార్యను ఎవరైనా తరిమివేశారేమో, ఏ మహానుభావుడు ఉంటాడో ఈ మందిరంలో అనుకుంటున్న సమయంలో ఒసే వామాక్షి ఎక్కడున్నావు అన్నాడు ఆయన. పిలుపు వినిపించిన మరుక్షణంలో బంగారు జరీయంచు చీరగట్టి దివ్యమైనటువంటి నవరత్నాభరణాలతో సువర్ణ కలశంలో పుణ్య నదీ జలాలతో భార్యామణి ఎదురుగా వస్తోంది. బక్క చిక్కిన శరీరంతో ఉండేటువంటి నా చిన్నారి భార్యామణి అయినా ఈవిడ. ఎందుకింకా సందేహిస్తున్నారు? నేనేమి భార్యామణిని మీ వామాక్షిని అందావిడ. నా చిన్నారు లేరే అన్నాడు. కడుపు నిండా తిని బ్రేవుమని తెలుస్తూ వస్తున్న తన చిన్నారులందరూ కనిపించారు. ఏమిటి స్వామి, కృష్ణ దర్శనం చేసి రమ్మంటే కృష్ణుడు ఆస్తినంతా కూడా పవరా పటాన్ని రాయించుకొని వచ్చినారా ఏవి అని ఎప్పుడైతే ఆ తల్లి అన్నదో ముందుగా కృష్ణ మందిరంలోనికి వెళ్ళాడు. ప్రభో, ఈ ఐశ్వర్యాల నన్ను మురిపించగలిగేవి,
నీ చరణాల విందముల యొక్క సేవా భాగ్యం ఏదైతే ఉందో అదే నాకు నిజమైన భాగ్యాలన్నాడు. కృష్ణుడు అన్నాడు, నేను నీ గుండెల్లోనే ఉన్నానయ్యా, ఎక్కడికి వెళ్ళలేదు. ఈ ధనాన్నంతటినీ కూడా కృష్ణార్పణమని దాన ధర్మాదులకు వినియోగించు అన్నారు. ధన్యుడనైనానన్నాడు. కృష్ణుని యొక్క చరణారవిందాలను ఆశ్రయించినటువంటి వారికి కాదు కాదు ఏవం శ్రీకృష్ణ రూపేణ క్రీడితో వెంకటాచలే, ఈ వెంకటాచలం పైన ఉన్న వెంకటాద్రి కృష్ణుని ఆశ్రయించిన పరమ భక్తులందరినీ కూడా సర్వకాల సర్వావస్థల యందు రక్షించే ఆపదుద్ధారకుడు, అపన్న శరణ్యుడు, శరణాగతత్రాణ బిరుదాంకితుడు శ్రీ అలర్మేల్మంగా పద్మావతి సమేత వెంకటేశ్వరుడు. పరీక్షిత్తు విన్నటువంటి శుకయోగీంద్రుని ద్వారా ఆలకించిన ఈ భాగవత కథాశ్రవణం, భాగవత జన ప్రియుడైన వెంకటేశ్వరుడు యావత్ భక్త బృందానందరినీ కూడా రక్షించాలని కోరుతూ శ్రీదేవితో ఆడుత చెలబుచునవే ఆదిమ పురుషునకు ఆరతులు మేదిని రమణి మేళములాడేటి ఆదిత్య తేజునకు ఆరతులు శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్తిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ